ఎలాంటిది అనేది మనం చెప్పుకున్నాం ఇదివరకే. నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, దాని నేచర్ ఏంటి అనేది చెప్పుకున్నాం మనం ఇదివరకే. మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాని నేచర్ ఏంటి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేచర్ ఏంటి, దానికి కావాల్సింది ఏంటి, అసలు క్లాస్ రూమ్లో ఏముంటే మనం ఇంగ్లీష్ నేర్పించగలము, అసలు ఇంగ్లీష్ నేర్పించడానికి మనకి ఏం తెలిసి ఉండాలి. సో ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ నేర్పించాలి పిల్లలకి అంటే మనకు ఆ లాంగ్వేజ్ యొక్క నేచర్ తెలిసి ఉండాలి కదా. ఏం తెలిసి ఉండాలి అంటే లాంగ్వేజ్ యొక్క నేచర్ తెలియాలి. సో నేచర్ ఆఫ్ ది లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఇంకేం తెలిసి ఉండాలి. ఓకే, సో చైల్డ్ సైకాలజీ తెలిసి ఉండాలి కదా. చైల్డ్ సైకాలజీ అంటే ఏంటి అంటే చైల్డ్ యొక్క నేచర్ కూడా తెలియాలి. అంటే నేచర్ ఆఫ్ లెర్నింగ్ తెలియాలి. అంటే అసలు పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు, అసలు తన లాంగ్వేజ్ మదర్ టంగ్ ఎలా నేర్చుకున్నాడు, లాంగ్వేజ్ అనేది ఎలా నేర్చుకుంటాడు అనేది మనకు తెలియాలి కదా. సో ఫస్ట్ మనకు నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ తెలియాలి, నేచర్ ఆఫ్ చైల్డ్ తెలియాలి. ఈ రెండు తెలిసిన తర్వాత మనం వాటికి ఏమేం కావాలి, ఏమేం చేస్తే లాంగ్వేజ్ని మనం క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఎఫెక్టివ్గా నేర్పించగలదు అనేది తెలుసుకుందాం, చూద్దాం మనం. నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, సో let's talk about the nature of language. So language is meaning making. సో లాంగ్వేజ్ ఈజ్ మీనింగ్ మేకింగ్ అంటే ఏంటి, లాంగ్వేజ్ మనం దేనికి అంటే లాంగ్వేజ్ ఇట్ షుడ్ బి అండర్స్టూడ్. అంటే ఒక వ్యక్తి మాట్లాడిన దాన్ని మనం అర్థం చేసుకోవడమే లాంగ్వేజ్. తన థాట్స్, తన ఐడియాస్, తను ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో దాంట్లోంచి మనం మీనింగ్ తెలియడమే లాంగ్వేజ్. సో ఇట్ షుడ్ బి ఏబుల్ టు ఇట్ ఈస్ కాంప్రిహెండబుల్ బై ద కాంప్రిహెండర్. అంటే కాంప్రిహెండర్ ఎవరు, అర్థం చేసుకునేవాడికి అది అర్థమైతే అది లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ఈజ్ మీనింగ్ మేకింగ్ అన్నమాట. సో లాంగ్వేజ్ ఈజ్ మీనింగ్ మేకింగ్ ఆర్ కాంప్రిహెన్సిబుల్ అన్నమాట. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ. ఏంటి, లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ. ఆర్బిట్రరీ అంటే ఏంటి అంటే ఏదైతే వర్డ్ మనము ఒక మీనింగ్ చెప్పడానికి ఏదైతే వర్డ్ యూజ్ చేస్తామో ఆ వర్డ్ ద్వారా దాని మీనింగ్ తెలియకపోవచ్చు. ఇట్స్ జస్ట్ అదొకసారి దానికి సింబల్ మాత్రమే అనమాట. అంటే వర్డ్ ద్వారా దాని మీనింగ్ తెలియాలని లేదు. అంటే ప్రతిదానికి ఒకటి ఫిక్స్గా ఉంటుంది అనమాట, దాన్ని మనం మార్చలేము. అంటే ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఏదైతే ప్రతి లాంగ్వేజ్కి కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, అవి అలాగే ఉంటాయి, వాటిని మనం మార్చలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంగ్లీష్ పెడగాలజీ టెక్స్ట్ బుక్, మీ బుక్ చూపిస్తూ నేను ఇంగ్లీష్ పెడగాలజీ అని దీనిపైన రాసింది బుక్ పైన, నేను ఆ బుక్ చూపిస్తూ బుక్ అని చెప్తాను నేను. అంటే బుక్ అని చెప్పినప్పుడు మీకు ఏం అర్థమవుతుంది అంటే అది ఏం బుక్కో తెలుస్తుంది, కానీ బుక్ యొక్క మీనింగ్ కానీ బుక్ యొక్క డెఫినేషన్, బుక్ అంటే ఏంటి అనేది అందులో ఉండదు కదా. సో దట్ ఈస్ వాట్ ఈజ్ మెయిన్ బై ఆర్బిట్రరీ. అంటే ఏదైతే వర్డ్ చెప్తున్నామో ఆ వర్డ్ అలా ఎందుకుంది అనడానికి లేదు, లేదా ఒక వర్డ్ ద్వారా దాని మీనింగ్ తెలియాలని లేదు మనకి. అంటే ఒక బుక్ చూపిస్తూ ఇది బుక్ అని అంటే ఆ బుక్ అంటే ఏంటి అనేది ఆ బుక్లో రాసి ఉండదు, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ అనమాట. అంటే దాన్ని మీకు కొంచెం అర్థం అవ్వడానికి లెట్ మీ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. సో ద వర్డ్స్ that we use to convey a meaning is just a symbol. So nothing So it has nothing to do
అబౌట్ ద థింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక వర్డ్, ద వర్డ్ దట్ వీ యూస్ టు కన్వే ఏ మీనింగ్ అనేది కదా. అంటే ఒక వర్డ్ మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, సపోజ్ ఇఫ్ వి టేక్ సమ్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్కి మీనింగ్ తెలియాలి అని అంటే మనం మీనింగ్ చెప్పం, జస్ట్ ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఒక పెన్ను చూపిస్తూ ఇప్పుడు పెన్నుని పట్టుకొని పెన్ అంటాము కదా. ఓకే, నో లెట్ us not take that example. Okay, the same textbook which I have discussed earlier. ఇప్పుడు టెక్స్ట్ బుక్కే తీసుకుందాము. టెక్స్ట్ బుక్ తీసుకుని ఇప్పుడు బుక్ అని చూపించినప్పుడు ఈ బుక్ అంటే దిస్ ఇస్ ఇలా ఉంటే ఇది బుక్ అంటారు, దీన్ని ఇలా అంటారని బుక్ గురించి డెఫినేషన్ కానీ బుక్ గురించి ఏమీ రాసి ఉండదు అందులో. సో లోపల బుక్ లోపల ఉండేది ఎంటైర్లీ డిఫరెంట్. సో బుక్ అన్నంత మాత్రాన బుక్ మీనింగ్ తెలియాలని లేదు. అదేవిధంగా చాలా వర్డ్స్ మనం ఇంగ్లీష్లో ఏవైతే యూజ్ చేస్తామో ఆ వర్డ్కి మీనింగ్కి కనెక్షన్ ఉండదు. దట్ ఈస్ వాట్ ఈస్ సెడ్ బై ఆర్బిట్రరీ. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక వర్డ్ని ఇలా ఎందుకు అనాలి అనే దానికి ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ లేదు అనమాట. ఇప్పుడు ఒక ఫీమేల్ ఉంది, ఒక ఫీమేల్ హ్యూమన్ బీయింగ్ ఉంది, వాళ్ళని ఉమెన్ అని ఎందుకు అంటారు తెలీదు. సో దానికి ఏమీ అర్థం లేదనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఆర్బిట్రరీ. So the next one is, so language is meaning making, language is arbitrary, and language is system of symbols. Language is system of symbols. సింబల్స్ అండ్ సౌండ్స్ అనమాట. సో లాంగ్వేజ్ ఏంటి, అదొక సిస్టమ్ ఆఫ్ సింబల్స్. అంటే ఇట్ ఈస్, అండ్ దీస్ సింబల్స్ ఆర్ వోకల్ అనమాట. అంటే ఏంటి, ద సౌండ్స్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ అనమాట. అంటే ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, బట్ ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఎ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సౌండ్స్ అనమాట. ప్రతి లాంగ్వేజ్కి వాళ్ళ ప్రకారంగా నిర్దిష్టంగా ఒక సంఖ్య ఉంటుంది. అంటే ఇన్ని సౌండ్స్ ఉండాలి అని అట్లా ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో తీసుకున్నారనుకోండి, సో ఇంగ్లీష్ హ్యాస్ 44 ఫోనీమ్స్ కదా, 44 సౌండ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. అదే తెలుగులో తీసుకున్నారనుకోండి 56 ఉన్నట్టున్నాయి. ఇప్పుడు జాపనీస్ వేరే లాంగ్వేజెస్ తీసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఈ 44 అనేది, సో ప్రతి లాంగ్వేజ్కి ఒక్కొక్క ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ సిస్టమ్ ఆఫ్ సింబల్స్ అనమాట. సో అందులో ఆ సింబల్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ దిస్ అనమాట, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్. సో దీన్ని లాంగ్వేజ్ సిస్టమ్ ఆఫ్ సింబల్స్ అంటాం. ఈ సింబల్స్ అన్నీ కూడా వోకల్ అనమాట. అంటే ఏ లాంగ్వేజ్ కూడా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సౌండ్స్ ఉండవు అనమాట. సో దట్ ఈస్, అంటే ఏ లాంగ్వేజ్ కూడా, సో నో లాంగ్వేజ్, సో దట్ ఈస్ నో లాంగ్వేజ్ కెన్ హ్యావ్ unlimited number of sounds. సో ఏ లాంగ్వేజ్ కూడా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సౌండ్స్ ఉన్నావు అనమాట. వాటికి దే హ్యావ్ ఫిక్స్డ్ sounds. Okay, next చూద్దాం. సో ఎవ్రీ లాంగ్వేజ్, సో లాంగ్వేజ్ ఏంటి, సో నెక్స్ట్ పాయింట్ చూస్తే, సో లాంగ్వేజ్ అనేది మనం ఇప్పుడు లాంగ్వేజ్లో ఇప్పటి గురించే మాట్లాడుకుంటాం. ఇప్పుడు యానిమల్ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్కి ఒకటే డిఫరెన్స్. లాంగ్వేజ్ ఇప్పుడు యానిమల్స్ ఏంటి, ఇప్పుడు జరిగేదానికి ఇప్పుడు ఏమన్నా వాళ్ళు డేంజర్ ఫీల్ అవుతే అంటే ప్రజెంట్ దాని గురించి మాత్రమే వాళ్ళు సిగ్నల్ చేసుకోగలరు, సింబల్ ఇవ్వగలరు, అరవగలరు, చేయగలరు యానిమల్స్. అంటే ఒక యానిమల్ ఇంకొక యానిమల్ అంటే రక్షించుకోవడానికి ఒక రకమైన కొన్ని సింబల్స్ కానీ సౌండ్స్ కానీ చేస్తాయి అవి. బట్ వేరాస్ ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి, డేంజర్స్ గురించి అవి వాటితోటి యానిమల్స్ని వార్న్ చేయలేవు కదా. బట్ వి ఆ హ్యూమన్ బీయింగ్స్ మటుకు ఇప్పుడు ప్రజెంట్లో లేని దాని గురించి కూడా మాట్లాడగలం మనము. తర్వాత ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి మనము మాట్లాడగలం. అంటే టైం సెన్స్ లేకుండా, అంటే టైం
బియాండ్ ద టైం లిమిట్స్ కూడా మనం మాట్లాడగలం అనమాట. అంటే కరెంట్ టైము అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైం గురించే కాకుండా ఫ్యూచర్ టైం గురించి మాట్లాడగలము. తర్వాత మన దగ్గర మన ఎదురుకుండా లేని ప్లేస్ గురించి కూడా మనం మాట్లాడగలం అనమాట. సో మన నెక్స్ట్ పాయింట్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, లాంగ్వేజ్ మస్ట్ కన్వే అంటే ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తామన్నమాట. మనం దేని గురించి అయినా చేయగలం అనమాట. లాంగ్వేజ్ అట్లా ఆ కెపాసిటీ ఉంటుంది, ఆ ఫీచర్ ఉంటుంది అనమాట. మస్ట్ కన్వే ఇన్ఫర్మేషన్ అబౌట్ థింగ్స్ not in the current time or place అన్నమాట. అంటే మన ఈవెంట్స్ ఏవైతే బయట అవుట్ సైడ్ ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడగలం అనమాట. సో ప్రజెంట్ టైం కానీ ప్రజెంట్ టైం గురించి మాట్లాడగలము, ఫ్యూచర్ టైం గురించి కూడా మాట్లాడగలం మనము. సో మన హ్యూమన్ లాంగ్వేజ్కి ఆ కెపాసిటీ ఉందన్నమాట, ఆ నేచర్ అనమాట మన హ్యూమన్ లాంగ్వేజ్. దెన్ మన లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్ ఈజ్ జనరేటివ్. జనరేటివ్ అంటే ఏంటి, జనరేటివ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక వర్డ్ ఉంది సపోజ్, ఆ వర్డ్ మనం ఇప్పుడు ఒక వర్డ్ విన్నాము, వస్తోందో పోలుతోందో అనేది ఒక సమ్ వర్డ్ విన్నాము. సో మనం కేవలం వస్తుంది అనే యూజ్ చేయం. మనం ఆ వస్తుంది అన్న వర్డ్ని ఇంకొక వర్డ్తో కంబైన్ చేసి ఆ అమ్మాయి వస్తుంది అంటాము. ఆ వర్డ్ విని ఉండం మనము, బట్ స్టిల్ ఆ వర్డ్ అంటే కొత్త కొత్త వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం అంట, కాంబినేషన్. సో జనరల్గా యూజువల్లీ చిల్డ్రన్ ఇప్పుడు వాళ్ళకి ఇది చాలా ఈ జనరేటివ్ పవర్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రాయం తీసుకున్నాం అనుకోండి, ఒక చిన్న పాటనే తీసుకోండి, ఆ పాటని మళ్ళీ వాళ్ళు అసలు లేని విధంగా మళ్ళీ కొత్తగా ఇంకొకటి క్రియేటివ్గా మళ్ళీ దాన్ని రాయగలుగుతారనమాట, కొత్తగా జనరేట్ చేస్తారు. అంటే ఒక 2 వర్డ్స్ని కలిపి దాన్ని మళ్ళీ ఒక న్యూ కాంబినేషన్ తీసుకొస్తారనమాట. సో దట్ ఈస్ జనరేటివ్ అనమాట. అంటే ఒకటే రూపంలో ఉండదు లాంగ్వేజ్ ఎప్పుడు కూడా, ఇట్ గోస్ ఆన్ జనరేటింగ్ అనమాట. కొత్త కొత్త కాంబినేషన్స్ కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి అనమాట, లాంగ్వేజ్ దా నేచర్. సో కొత్త కొత్త వర్డ్స్ అనమాట. సో ద లాంగ్వేజ్ ది కంబైన్ ఏం జరుగుతుంది, అది ది కంబైన్ టు కొత్త వర్డ్స్ కానీ ఒక వర్డ్ కానీ డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట, కంబైన్ టు ప్రొడ్యూస్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఒక 4-5 వర్డ్స్ని తీసుకున్నాం అనుకోండి, ఆ వర్డ్స్ని అటు తిప్పి ఇటు తిప్పి కొత్త కొత్తగా ఎన్నో కాంబినేషన్స్లో కొత్త కొత్తగా వర్డ్స్ తీసుకురావడానికి అవకాశం ఉందన్నమాట. దెన్ లాంగ్వేజ్ ఈజ్ సిస్టమ్. లాంగ్వేజ్ ఈజ్ అ సిస్టమ్. లాంగ్వేజ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ అన్నమాట. సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మన బాడీ ఏ విధంగా అయితే మన బాడీలో సిస్టమ్స్ ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయి, సో మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, ఇంకేమేమి సిస్టమ్స్ ఉన్నాయి, ఒక డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ సిస్టమ్స్ కలిపి మన బాడీ అవుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్లో కూడా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అంటే అది ఫొనాలజీ ఉంది, తర్వాత స్ట్రక్చర్స్ ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి. సో అవన్నీ కలిపి అంటే ఇది ఒక సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ అనమాట. లాంగ్వేజ్లో కూడా చాలా సిస్టమ్స్, చాలా డిఫరెంట్ పార్ట్స్ అనమాట. అవన్నీ సిస్టమ్స్ అన్నీ కలిపి ఒక పెద్ద సిస్టమ్ అయింది, అది లాంగ్వేజ్ అనమాట. ఇట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ అనమాట. నేను దాని ఇంకా క్యారెక్టర్స్, లాంగ్వేజ్ క్యారెక్టరిస్టిక్స్ని చూస్తే కనుక లాంగ్వేజ్ ఏమనుకున్నాం మనము ప్రీవియస్ క్లాస్లో, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం క్యారెక్టర్స్ చూద్దాం లాంగ్వేజ్.
సో లాంగ్వేజ్ ఏమనుకున్నాం, లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ అన్నారు కదా, లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ అనుకున్నాము. తర్వాత లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ బిహేవియర్ అనుకున్నాము. సో ఈ లెర్నింగ్కి అక్వైర్కి కూడా మనం డిఫరెన్సెస్ చూసాము మనం ఇదివరకే. అంటే లెర్నింగ్ ఏంటి, అక్విజిషన్ ఏంటి అనేది కూడా చూసాము. అంటే కాన్షియస్ లెర్నింగ్, సో ఎఫర్ట్తో మనం చేసే లెర్నింగ్ని మనము లెర్నింగ్ అంటున్నాము. ఎందుకంటే ఎఫర్ట్ పెట్టి ఎప్పుడైతే చేస్తామో, కాన్షియస్గా లెర్న్ చేస్తామో, అప్పుడు గ్రామర్ రూల్స్ అవన్నీ హిండర్ అవుతాయి లెర్నింగ్లో అని చెప్పుకున్నాం కదా. సో లెర్నింగ్కి అక్విజిషన్కి కూడా మనం డిఫరెన్స్ చూసాము ఇదివరకే. సో వి లెర్న్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ఈ విధంగా ఉంది. మరి చైల్డ్ ఎలా నేర్చుకుంటున్నాడు లాంగ్వేజ్? సో వాట్ ఈజ్ ఈ లెర్నింగ్ ఫస్ట్? సో మొట్టమొదట మీరు తెలుగులో చదివారు ఇదంతా కూడా. సో ఒక లాంగ్వేజ్ని పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు అనేది మనం చదివాము, ఇది వరకు కూడా చదువుకున్నాము. సో అల్టిమేట్లీ మనకు చెప్పడం ఏం జరుగుతుందంటే, లాంగ్వేజ్ నేర్పించడంలో హోలిస్టిక్గా మనము అప్రోచ్ అవ్వాలి. సో హోలిస్టిక్గా నేర్చుకోవాలనుకున్నాము. ఎందుకు? సో వాట్ ఆర్ ద మెయిన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటి అనుకున్నాం మనము? LSRW అనుకున్నాం కదా. సో ఇలా ఇవన్నీ కూడా మనము ఇంటిగ్రేట్ చేసి హోలిస్టిక్గా ఇన్పుట్ ఇస్తేనే, సో ఇన్పుట్ అనేది మంచి కాంప్రిహెన్సిబుల్ ఉండాలన్నాం కదా, కాంప్రిహెన్సివ్ ఇన్పుట్ అనుకున్నాం కదా. సో ఈ ఇన్పుట్ అనేది LSRWతో కలిపి హోలిస్టిక్గా ఇన్పుట్ ఇస్తే లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజీగా ఉంటుంది అని అనుకున్నాము. సో ఈ హోలిస్టిక్ ఇన్పుట్ ఇవ్వాలి అని అనుకుంటే, హోలిస్టిక్గా ఇన్పుట్ ఇవ్వాలి, కాంప్రిహెన్స్ ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే అన్నిటికైనా బెస్ట్ మార్గం ఏందనుకున్నాం మనము? బెస్ట్ డిస్కోర్స్ ఒకటి ఉంది కదా. ఏ డిస్కోర్స్, ఏ మాధ్యమం అనుకున్నాం మనం? లాంగ్వేజ్లో ఒక మాధ్యమం అని అనుకున్నాం కదా మనము. ఈ హోలిస్టిక్ అప్రోచ్ కాంప్రిహెన్సివ్గా ఇన్పుట్ పిల్లవాడికి ఇస్తే, అంటే దేని ద్వారా పిల్లవాడు ఈ లాంగ్వేజ్ స్కిల్స్ని బాగా నేర్చుకోగలడు అన్నదానికి మనము నరేటివ్ అనేది ఒకటి. సో ఈ నరేటివ్ ఏంటి? కాంబినేషన్ ఆఫ్, ఇది వరకు మనం అనుకున్నాం కదా ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనుకున్నాం కదా. సో ఆ లాంగ్వేజ్ ఫార్మ్స్ అన్నీ కూడా దీంట్లో కలిపి ఇవ్వగలం అనమాట. ఈ నరేటివ్లో అన్నీ కూడా, అంటే వివిధ రూపాలు, భాషా స్వరూపాలు, వివిధ రూపాలు మనం ఇందాక చూసాం కదా. అంటే డిస్కోర్స్లో ఫార్మ్స్ చూసాం, ఏ డిస్కోర్సెస్ చూసాం కదా. ఏమేమి చూసాము? రైటింగ్, లిటర్ రైటింగ్ కానీ, లేకుంటే రిసైటింగ్ ఏ పోయం, లేదా డిస్క్రిప్షన్ కానివ్వండి, ఒక స్కిట్ కానీ, డైలాగ్స్, కాన్వర్జేషన్స్, ఇవన్నీ కూడా ఒక నెరేటివ్లో పెట్టవచ్చు. సో నెరేటివ్ అంటే ఇట్స్ అదర్ ఫార్మ్ ఆఫ్ స్టోరీ. ఒక స్టోరీలో ఏముంటుంది? ఒక నిర్దిష్టమైన బిగినింగ్, ఒక నిర్దిష్టమైన ఎండ్ ఉంటుంది ఒక కథలో కదా. బట్ నెరేటివ్ అలా కాదు. మనం నెరేటివ్లో ఏదైనా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్గా దాన్ని చేయొచ్చు అనమాట. ఎప్పటికప్పుడు కొత్తగా దాంట్లో యాడ్ చేస్తూ పోవచ్చు, ఫర్దర్గా లీడ్ చేస్తూ పోవచ్చు. అందులో క్యారెక్టర్స్ కొత్తగా పెట్టవచ్చు. ఆ క్యారెక్టర్స్ తర్వాత దాంట్లో పిల్లల్ని అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా డైలాగ్స్ చెప్పించవచ్చు, కాన్వర్జేషన్ ఇవ్వచ్చు, రోల్ ప్లే చేయించవచ్చు. సో వివిధ అంశాలన్నింటినీ, డిస్కోర్సెస్ అన్నింటినీ కూడా ఒక నెరేటివ్లో సమగ్రంగా మనము ఇన్వాల్వ్ చేయగలం అనమాట. ఈ నెరేటివ్ వాడడం ద్వారా పిల్లలకి లాంగ్వేజ్ అనేది చక్కగా వస్తుంది. సో ఇన్పుట్, మంచి ఇన్పుట్ ఇవ్వాలి అంటే నెరేటివ్ ఒక్కటే మార్గం అనమాట టీచర్కి. సో ఈ నెరేటివ్స్ మరి, సో ఇప్పుడు యాక్చువల్ మన టాపిక్ ఏంటి అసలు? ఇవ్వాలది మన టాపిక్. సో మన టాపిక్ యాక్చువల్లీ టీచింగ్. సో మన యాక్చువల్ టాపిక్ ఏంటి? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అండ్ టెక్స్ట్ బుక్స్. ఇది మన టాపిక్. అయితే ఈ టాపిక్కి ముందర ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఎందుకు ఇవన్నీ చెప్పుకున్నాము అంటే, యాక్చువల్లీ టెక్స్ట్ బుక్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎలా ఉండాలి అని అంటే
దానికి మనము అసలు లాంగ్వేజ్ ఎలా ఉండాలి, పిల్లవాడు లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటాడు అని ద నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్ తెలియాలి, హౌ ద చైల్డ్ లెర్న్స్ ద లాంగ్వేజ్ అనేది తెలియాలి. అవి తెలిస్తేనే మనము ఈ టెక్స్ట్ బుక్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి చెప్పుకోగలము. సో దాని గురించనే మనము లాంగ్వేజ్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఒక్కటే కాదు, అందులో ఇంకొన్ని అంటే అర్థవంతంగా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఉండాలి అని అనుకున్నాము. ఆ అర్థవంతంగా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఉండాలి అంటే టీచర్ వాటిని వివిధ కాంటెక్స్ట్లో వాడగలగాలి అనుకున్నాం కదా. సో వివిధ సిచ్యువేషన్స్ ఇవ్వగలగాలి, వివిధ కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ మనం డిస్కోర్సెస్ రూపంలో తీసుకుంటున్నాం కదా, డిస్కోర్సెస్ అనుకున్నాము కదా. సో ఆ డిస్కోర్సెస్లో నెరేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్ అనుకున్నాం. నెరేటివ్ అనేది చాలా ఆయుధం అనమాట, టీచర్స్కి యూజ్ చేయగలిగిన ఒక మంచి టూల్ అది. సో ఈ నెరేటివే ఎందుకు అంటే నెరేటివ్లో డిస్కోర్స్లో ఏవేవైతే రూపాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరేటివ్లో మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. అంటే కేవలం ఒక రోల్ ప్లే ఒక్కటే సపరేట్గా తీసుకుని అవన్నీ అలా సపరేట్గా కాకుండా అన్నీ కలిపి హోలిస్టిక్గా, అంటే పార్ట్స్గా కాకుండా, అంటే లిస్నింగ్ ఒకసారి, స్పీకింగ్ ఒకసారి, లేకుంటే ఒకసారి ఓన్లీ మాట్లాడడమే, కాన్వర్జేషన్ ఒక్కటే నేర్పిస్తాను నేను ఇవాళ అలా అనుకోకుండా అన్నీ కలిపి, అంటే లిస్నింగ్తో పాటే స్పీకింగ్తో పాటు రీడింగ్, రైటింగ్ అన్నీ కూడా పార్ట్స్ విడివిడిగా భాగాలుగా కాకుండా మొత్తంగా కూడా మనం నేర్పిస్తేనే దాన్నే మనం హోలిస్టిక్ అంటున్నాం. మొత్తంగా అన్నదాన్నే మనం వర్డ్ హోలిస్టిక్ అని చెప్తున్నాము. సో ఆ హోలిస్టిక్గా చెప్పాలి అంటే ఆ హోలిస్టిక్ ఇన్పుట్, మంచి కాంప్రిహెన్సివ్ ఇన్పుట్ ఉండాలి. ఎప్పుడు కూడా అవుట్పుట్ కావాలి అంటే మనం ఇన్పుట్ ఉండాలనుకున్నాం కదా. సో కాంప్రిహెన్సివ్ ఇన్పుట్ ఇవ్వగలగాలి, కాంప్రిహెన్సిబుల్ ఇన్పుట్ మంచిగా ఉండాలి. సో ఈ కాంప్రిహెన్సిబుల్ ఇన్పుట్ ఇవ్వాలంటే కూడా మనకేంటి మాధ్యమం ఒకటే, నెరేటివ్ని బాగా యూస్ చేసుకోగలగాలి, నెరేటివ్స్ బాగా ఉండాలి అనమాట. సో ఈ నెరేటివ్స్